హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు వీడియోలో కాశీలో గంగా స్నానము ఇంకా గంగాదేవికి పూజ చేసినాం కదా. ఇంకా ఈ వీడియోలో ఎన్ని ఘాట్స్ ఉన్నాయో ఆ ఘాట్స్ కు సంబంధించిన బోటింగ్ వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా కాశీలో గంగా స్నానం తర్వాత ఇంకా రెడీ అయిపోయి మేమైతే ఇంకా ఘాట్స్ చూపించడానికి మేము మాట్లాడుకున్న బోట్ అతను అయితే ఇంకా మమ్మల్ని బోటింగ్కి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా కాశీలో గంగా స్నానం కాశీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాను నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం ఘాట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం. ఇంకా ఘాట్స్ అంటే ఏంటంటే ఇక్కడ పూర్వం రాజులు పరిపాలించినారు కదా, ఎందరు రాజులు అయితే పరిపాలించారో వాళ్ళ పేరు మీదుగా ఇలా ఘాట్స్ అనేటివి కట్టించినారంట వాళ్ళ స్మారకార్థము. ఘాట్స్ అంటే ఏంటంటే శ్మశాన వాటిక, అంటే ఏ రాజు పేరు మీద అయితే వాళ్ళు కట్టించినారో అక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చిన ఘాట్స్ దగ్గర శవాలని ఇంకా కాల్స్తారు. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఎంత హైట్స్లో ఉన్నాయో. ఇంకా రివర్ పక్కకే కట్టించినారు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కట్టడాలు అయితే. మాకైతే మేము బోటింగ్ వెళ్ళేటప్పుడు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూస్తే చిన్నగా ఉంది రివర్, బట్ లోత్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఫుల్ అయితే ఎండగా ఉంది. సో ఇంకా నాకైతే కెమెరా కూడా అసలు ఏం కనబడలేదు. ఇంకా అందుకే నేనైతే స్పెట్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా నాకు ఏం కనిపించట్లేదు, అంత ఎండగా ఉంది. అంటే మామూలుగా అయితే 11-12 అయింది మాకు అక్కడ టైము. స్నానం చేసి అంతా రెడీ అయిపోయి ఇట్లా బయలుదేరేసరికి మళ్ళీ ఇవి చూడడం కూడా ఘాట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. 1-2 కాదు, చాలా ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. కట్టడాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. మేమైతే ఎప్పుడు అనుకోలేదు కాశీ మేము ఎంత తొందరగా దర్శనం చేసుకుంటామని. మాకైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా మాకంటే ఎక్కువగా మా చిన్నోడు ఈ ఏజ్లోనే రావడం అయితే ఇంకా నాకు హ్యాపీగా ఉంది. ఇందులో అయితే ఘాట్స్ ఇంకా నేను టెంపుల్కి వెళ్ళే లైన్ని కూడా చూపిస్తాను. ఇంకా టెంపుల్లో అయితే ఫోన్ అలో చేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఘాట్స్ అయితే
ఇంకా మనం టీవీలో చూసిన విధంగా కానీ ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో చూసిన విధంగా అయితే ఎప్పుడు శవాలను కాల్స్తూ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. నాకైతే ఫస్ట్ అనుకున్నాను, అంటే మనం టీవీలో చూసి అమ్మో ఈ రకంగా ఉంటుందా, ఇంకా ఇలా శవాలను కాల్స్తారా అనేసి కొంచెం నాకు భయం వేసింది ఫస్ట్ కాశీ రావడానికి. బట్ నేను అనుకున్నంత, నేను ఎక్స్పెక్ట్ చేసినంతనైతే అసలు ఏం లేదు. చాలా నీట్గా ఉంది. ఇక్కడైతే మోడీ వచ్చిన తర్వాత ఇంకా చాలా డెవలప్ చేశారంట, చాలా నీట్గా చేశారంట. ఇక్కడైతే మోడీని దేవునిలాగానే చూస్తారు ఫ్రెండ్స్. అసలు అఘోరాలు కూడా ఎవరు కనబడలేదు. ఇంకా టెంపుల్ అయితే ఇదే కాశీ టెంపుల్, కాశీ విశ్వేశ్వరుని టెంపుల్. ఇంకా లైన్ చూడండి ఇక్కడ ఎంత లైన్ ఉందో, ఎందరు జనాలు భక్తులు వచ్చినారో. ఇంకా చాలా లైన్ ఉంది ఫ్రెండ్స్. మాకైతే అసలు కాశీలో దర్శనం కావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మనం ఘాట్స్ అన్ని చూసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి. ఇంకా మనం ఘాట్స్ చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా దాన్ని కట్టడాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇంకా యూపీ సైడ్ కానీ ఎంపీ సైడ్ అయితే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మాకైతే బాగా అనిపిస్తుంది. అంతకుముందు కూడా మేము నాసిక్ త్రయంబకం వెళ్ళినప్పుడు కూడా నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. అంత కొండ ప్రదేశాలే కానీ అసలు ఎండ అనిపించలేదు మాకైతే. ఈసారేమో మేము ఇటు వచ్చేసినాము. ఇంకా కాశీ, ఇవన్నీ అయోధ్య, ఇంకా ప్రయాగ్రాజ్, ఇవన్నీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. నాకైతే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడడం అయితే చాలా ఇష్టము. మేము ఎక్కువగా ఇలాంటి ప్లేసెస్కే వెళ్తాము, మాకు టైం దొరికి. ఇంకా ఘాట్స్ అన్ని చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఇంకా దర్శనం చేసుకోవడానికి ఇంకా టెంపుల్ సైడ్ అయితే వచ్చేస్తున్నాము.
బోట్ అయితే దిగేసినాము. ఇంకా టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఫుల్ ఎండ, అసలు కింద ఫ్లోర్ అయితే ఫుల్ కాలుతుంది. అసలు నడవాలంటే ఘోరంగా కష్టమైంది మాకైతే. చాలా వేడిగా ఉంది. ఇక్కడ మళ్ళీ బండ కూడా మనకి హీట్ తీసుకునే బండనే వేసినారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎందరు వచ్చినారో. వీళ్ళందరు దర్శనం కోసమే లైన్ కూడా చాలా ఉంది. ఇంక ఈ రోజు డే కూడా మండే కాబట్టి, సోమవారం కాబట్టి, ఇంకా శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఇంకా ఈ రోజు దర్శనం చేసుకోవడానికి అయితే చాలా మంది వచ్చినారు. అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు కూడా సోమవారమే ఇంకా దర్శనానికి అయితే టైం అయితే వచ్చింది. మాకు అది కూడా ఒకటి కలిసి వచ్చింది. సో ఇంకా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇంకా మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ముందుగా వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళ కోసమని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా మేము దర్శనానికి అయితే లైన్లో నిల్చుంటాము. ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతుంది. ఇంకా మొత్తానికి అయితే మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళనైతే మేము రీచ్ అయ్యాము. ఇంకా లైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత లైన్ ఉందో. చాలా లైన్ ఉంది. మేము అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చాలా టైం పట్టింది. ఇంకా వీడియో అయితే తీయడం కాలేదు. కొంచెం టెంపుల్ ఎంట్రీ ఉంటది కదా, అంటే ఇంకా టెంపుల్ దగ్గరికి ఏం రాలేదు. ఆ లోపలికి వెళ్ళేంత వరకే మనకి ఫోన్ కూడా అలౌ చేశారు. ఆ తర్వాత అసలు ఫోన్ అలౌ చేయలేదు. ఇంకా లైన్ చూడండి ఎందరు భక్తులు వచ్చినారో. మాకైతే ఈవినింగ్ అయిపోయింది దర్శనం అయి మేము బయటకు వచ్చేసరికి. చాలా టైం పట్టింది. టెంపుల్ లో ఫోన్ అలో చేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడికే క్లోజ్. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడ నుండి నెక్స్ట్ ఏ హిస్టారికల్ ప్లేస్ కి వెళ్ళినామో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.